కృష్ణా జిల్లా గుడివాడ డీఎస్పీ పి శ్రీకాంత్ దాదాపు సంవత్సరంన్నర కాలం గుడివాడలో విధులు నిర్వహించి సాధారణ బదిలీలో భాగంగా వేరే ప్రాంతానికి వెళ్తున్న సందర్భంగా డీఎస్పీ కార్యాలయంలో పాత్రికేయ మీడియా మిత్రుల బృందం ఆయనను ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధి దారం ఉపేంద్ర మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి శాంతి భద్రతల విషయంలో ఎన్ని రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా ముక్కుసూటిగా వ్యవహరించారని అన్నారు. మరియు లా అండ్ ఆర్డర్ విషయంలో ఎటువంటి సమస్యలు రాకుండా ఎలక్షన్ టైంలోనూ మరియు నామినేషన్ టైంలోనూ ప్రజల నుంచి అభినందనలు అందుకున్నారు. ఏ ప్రాంతానికి వెళ్లినా మరిన్ని ఉన్నత పదవులు పొందాలని మీడియా తరఫున అభినందనలు తెలిపారు. గుడివాడ ప్రెస్, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు. నేను గుడివాడలో పనిచేసిన ఈ 1 సంవత్సరం 3 నెలలు నాకు ఎంతో పాజిటివ్ గా ఎనర్జెటిక్ గా సపోర్ట్ చేసినటువంటి మన పాత్రికేయ బృందానికి నా యొక్క ధన్యవాదాలు. నేను ఇలాంటి మంచి మీడియాను ఇంతకుముందు చూడలేదు. ఎందుకంటే ప్రతి ఒక్క విషయంలో కూడా వాళ్ళు పాజిటివ్ గా ఒక కేసు ఇన్వెస్టిగేషన్ లో ఎలా ప్రొసీడ్ అయితే బాగుంటుందని చెప్పి కూడా మనకు సలహాలు ఇచ్చారు. ఎలాంటి నెగిటివ్ వార్తలు రాసినా కూడా దానికి ప్రోత్సాహంగా ఒక పాజిటివ్ గా ముందు పోయే విధంగా మనకు సూచనలు కూడా ఇచ్చారు. కాబట్టి ఈ గుడివాడ పాత్రికేయుల మిత్రులను నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేను. నా విధి నిర్వహణలో నాకు ఇతోధికంగా సహాయపడిన పాత్రికేయ మిత్ర బృందానికి నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గత సంవత్సరాల క్రితం గుడివాడ డిఎస్పీగా బాధ్యతలు తీసుకున్నటువంటి గౌరవనీయులు శ్రీకాంత్ గారు ఈరోజు 2-3 రోజుల్లో సాధారణ బదిలీలో భాగంగా వేరే ప్రాంతానికి వెళ్తున్న సందర్భంగా మా మీడియా మిత్రుల తరపున, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల తరపున ఆయనకి మా తరపున ధన్యవాదాలు తెలియజేయడం అనేది మా కనీస బాధ్యతగా మేము భావించి ఆయన దగ్గరికి వచ్చి మా చిన్న సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. సారు సంవత్సరాల కాలంగా మేము ఏ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఎంతో ఉన్నతంగా ఆలోచించి ఇరుపక్షాలని కూర్చోబెట్టి మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యే విధంగా ఎన్నో కేసుల్లో మాకు హెల్ప్ చేశారు. అదే రకంగా గుడివాడలో లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా ఎటువంటి పొరపచ్చులు, ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఎలక్షన్స్ టైంలో కానివ్వండి, అలాగే నామినేషన్ టైంలో కానివ్వండి, ఎటువంటి సంఘటనలు జరగకుండా చాలా చాకచక్యంగా వ్యవహరించి రాష్ట్రంలోనే చాలా కాంప్లికేటెడ్ అనుకునే గుడివాడిని 0 కేసులుగా చేసి సార్ చాలా అద్భుతంగా ఆ టైంలో ఆయన విధి నిర్వహణ చేయడం వల్ల ఎటువంటి సమస్యలు ఉత్పన్నం అవ్వకుండా గుడివాడ చాలా ప్రశాంతంగా ఉంది. ఈ సందర్భంగా మరొకసారి సారు ముందు